వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు స్మృతిక్ రాజనాల, ఏఎస్పీ దంతెవాడ. ఇటీవల అబుజ్మలో జరిగిన ఎన్కౌంటర్ కి కమాండింగ్ ఆఫీసర్. ఆయన అబుజ్మలో పోలీసులు వెళ్ళలేరు అనుకున్న సమయంలో ఆయన లీడ్ తీసుకుంటూ ఒక టీం ఫామ్ చేసి అబుజ్మలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానివల్ల మావోయిస్ట్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. చరిత్రలో లేని విధంగా మహబూజ్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీకి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మందిని చంపడం వెనక పోలీసుల ఉద్దేశం వేరే ఉద్దేశం లేకపోయినా అక్కడ పరిస్థితుల ప్రభావంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 31 మంది చనిపోయినట్లుగా బస్తర్ ఐజీ సుందర్ రాజు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఛత్తీస్గఢ్ లో వాళ్ళు అబుజ్మణ్ణి ఒక పెట్టని కోటగా పెట్టిన పార్టీకి ఒక పెద్ద దెబ్బగానే మనం భావించవచ్చు. అసలు అబుజ్మణ్లోకి ఏ విధంగా వెళ్ళారు? అబుజ్మణ్ అనేది దంతెవాడికి నారాయణపూర్ కి మధ్య సరిహద్దులో ఒకవైపు మహారాష్ట్రకి బార్డర్ ఉంటది కాబట్టి అందులో వెళ్ళిన వారు బయటికి రాలేరు. అసలు గూగుల్ కూడా ట్రేస్ చేయని ఏరియాలో ఎలా వెళ్ళారు, ఈ ఆపరేషన్ ఎలా సాధించారు, ఆపరేషన్ సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి, వాళ్ళు తీసుకున్న రేషన్ ఏ విధంగా తీసుకుంది, వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఎలాగున్నాయి, అంతేకాకుండా ఎంట్రీ ఎక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది అనే విషయాలు మనం అప్పుడు కమాండింగ్ ఆఫీసర్ స్మృతిక్ రాజనాగర్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి మురళీధర్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. మా తెలుగు వారు, పర్టికులర్ గా మా తెలంగాణ వ్యక్తి ఇటువంటి మంచి ఆపరేషన్ చేయడం అనేది తెలుగు వారు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. చనిపోవడం అనేది అది మనం క్లెయిమ్ చేయలేము, కానీ ఇటువంటి రిస్క్ ఆపరేషన్ చేయడం అనేది గ్రేట్ గా మనం అందులో మీలాంటి ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కి ఒక అచీవ్మెంట్, మీ సర్వీస్ లో ఇది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ. ఓకే సార్, అబుజ్మడ్ అనేది పెట్టిన కోట పార్టీ. ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాదు, అందులో చీమలు కూడా బయటికి రావు, కాకులు దూరిన కారణం చాలా మంది చెప్తుంటారు. ఒకసారి నేను కూడా వెళ్ళాను, కానీ దారి తప్పి వచ్చాను అనుకోండి, చాలా బాధపడి. అటువంటి ఏరియాలోకి ఆపరేషన్ కి మీరు అంతా వెళ్ళారు. అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, అంటే అంతమంది గ్యాదర్ అయ్యారు విషయాన్ని మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్పుట్స్ ఎలా గ్యాదర్ చేసుకుంటూ ఎక్కడ కూడా మీకు అక్కడ టవర్ లొకేషన్ కూడా కనపడిన ఏరియాలో ఎలా మీరు దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి ఆపరేషన్ చేశారనే విషయం చెప్పే ముందు, స్మృతిక్ రాజనాల గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ పోస్ట్ మీరు కావాలంటే బై ఛాన్సా బై చాయిసా పోలీస్ యూనిఫామ్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీరు అన్నట్టు అబుజ్మాడ్ లో చాలా రేర్ గా ఆపరేషన్స్ అవుతున్నాయి, బట్ ఈ లాస్ట్ ఒక 6 months లో చూసుకుంటే మేము అబుజ్మాడ్ లోకి రెగ్యులర్ గా వెళ్ళి ఆపరేషన్ చేయడం జరిగింది. బట్ అబుజ్మాడ్ గురించి చెప్పే ముందు స్మృతిక్ రాజనాల గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మా నాన్న, అసలు మీరు సివిల్స్ రాయాలి ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగిందంతా వరంగల్లో అండి. మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు అడ్వకేట్స్, లాయర్స్. డాడీ ప్రాక్టీసింగ్ అండ్ మమ్మీ లా టీచ్ చేస్తుండేది. సో అండ్ చిన్నప్పుడంతా నేను సెయింట్ గేబ్రియల్స్ హై స్కూల్ వరంగల్లో చదివాను 10th వరకు. దాని తర్వాత ఇంటర్కి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీలో బీటెక్ చేశాను. సో అప్పుడు నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక అంకుల్ ఐపీఎస్ ఆఫీసర్ పరిచయం అవడం జరిగింది. సో బిఎన్ రమేష్ గారు అని రిటైర్డ్ డీజీ వెస్ట్ బెంగాల్. సో అంకుల్ కలవడం జరిగింది. సో అంకుల్ తో నేను చాలా మోటివేట్ అయ్యాను. సో అంకుల్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అలా నా ప్రిపరేషన్ అంటే టువర్డ్స్ ఐపీఎస్ నాకు ముందు నుండి ఇంక్లినేషన్ ఉండింది. అంకుల్ అంటే ఫస్ట్ క్లోజ్ గా చూసింది నేను ఒక బ్యూరోక్రాట్ అంటే అంకుల్నే. సో అలా అంకుల్ చూసి ఇన్స్పైర్ అవ్వడం, మోటివేట్ అవ్వడం అండ్ చెయ్యొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అంకుల్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అలా ఈ ప్రిపరేషన్ జర్నీ అనేది కొంచెం బీటెక్ లాస్ట్ ఇయర్ లో అలా స్టార్ట్ అయిన తర్వాత నేను 4 years డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లో హైదరాబాద్ లో జాబ్ చేశాను. సో చేస్తూ ప్రిపరేషన్ కూడా చేశాను, బట్ అప్పుడు రిజల్ట్ రాలేదు. సో దాని తర్వాత నేను రిజైన్ చేసి కంప్లీట్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఐపీఎస్. నాకు ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని చెయ్యాలి అనేది ఒక ఇది ఉండింది ముందు నుండే. సో లక్కీగా ఐపీఎస్ దొరకడం అండ్ ఛత్తీస్గఢ్ క్యాడర్ దొరకడం అండ్ దాంట్లో ఇంత మంచి ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అన్ని, అంటే మీరు ఛాన్స్ చాయిస్ అన్నారు, ఇట్ ఇస్ టోటలీ చాయిస్. క్యాడర్ మా చాయిస్ ఉండదు, అది బై ఛాన్స్ దొరికింది. బట్ లక్కీగా అగైన్ ఈ ఆపరేషన్ నా చాయిస్, ఈ సర్వీస్ నా చాయిస్. ఓకే సార్, మీరు సివిల్స్ రాసేటప్పుడు మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? మీరు ఎన్ని అటెంప్ట్ కంప్లీట్ చేసుకొచ్చారండి? మీరు కంప్లీట్ గా బీటెక్ బయోటెక్నాలజీ రెడ్డి ల్యాబ్స్ చేసుకుని వచ్చిన వ్యక్తికి సివిల్స్ రాయాలంటే మీకు డాక్టర్ బిఎన్ రమేష్ గారు రోల్ మోడల్ కనిపించారు. కానీ మీ ప్రిపరేషన్ ఎంత పట్టింది? మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ కి మీరు ఇచ్చే మెసేజ్? నా ప్రిపరేషన్ జర్నీ చాలా లాంగ్ అయిందండి. ఇందాక మీకు చెప్పినట్టు నేను డాక్టర్ రెడ్డిస్ లో జాబ్ చేస్తూ ప్యారలల్ కి ప్రిపేర్ అయ్యాను. సో దానివల్ల నాకు ప్రిపరేషన్ కొంచెం టైం పట్టింది. టైం అప్పుడు నాకు కంప్లీట్లీ ఇవ్వలేకపోయాను ప్రిపరేషన్ కి. సో దానివల్ల నాకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి. నాది 6th attempt లో క్లియర్ అయిందండి.
సో నేను రిజైన్ చేశాక ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సో అంటే మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటండి? ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి. ఓ అంతర్వాలు తీసుకున్నారు, 6 కొట్టారు కదండి. అప్పుడు పేరెంట్స్ అడగలేదా, ఆల్రెడీ రెడ్డి ల్యాబ్స్ లో పనిచేస్తున్నావు, మంచి శాలరీ వస్తుంది, కానీ ఇది రిజైన్ చేసి సివిల్స్ లోకి వస్తున్నారు కాబట్టి ఇదంతా సివిల్స్ అనేది లాంగ్ ప్రాసెస్ అండి. ఇమీడియట్ గా వచ్చేది డిగ్రీ లాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేది ఉండదు. వీరు కూడా 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మదర్ కానీ, వాళ్ళు కానీ ఎందుకు వదిలిపెట్టామని అన్నారా? లేదు మీరు ఆల్రెడీ ప్లాన్ బి పెట్టుకొని ఇందులోకి వచ్చారు? యాక్చువల్లీ ప్లాన్ బి ఏం లేదు. మీ లక్కీగా చెప్పాలంటే మా పేరెంట్స్ ఇంకా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు అసలు జాబ్ చేయొద్దు అని అన్నారు. జాబ్ వచ్చినప్పుడు కూడా జాబ్ చేయొద్దు అని అన్నారు. నేను ఇంకా క్యాంపస్ లో వచ్చింది ప్లేస్మెంట్స్ లో, సో ఒక 1-2 ఇయర్స్ చేస్తా అనే దాంతో వెళ్ళా. అది 4 ఇయర్స్ అయిపోయింది. అక్కడ మంచి వర్క్ అదంతా అవ్వడం వల్ల మంచి 4 ఇయర్స్ అయిపోయింది, తెలియకుండా 4 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు రెగ్యులర్ గా నన్ను అదే అంటుండే, రిజైన్ చేసి ప్రిపేర్ అవ్వు అని చెప్పి నా వెనకాల పడుతుండే. సో పేరెంట్స్ దగ్గర నుండి ఎప్పుడు ఎలాంటి ప్రెషర్ లేకుండే. అంటే వద్దు, బ్యాకప్ లాగా ఇదే బాగుంది అని చెప్పి ఎప్పుడేం అనలేదు. వాళ్ళకి ముందు నుండే తెలుసు నేను వెళ్ళాలి, అంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. యూనిఫామ్ సర్వీసెస్ నాకు ముందు నుండే ఇంట్రెస్ట్ ఉండింది. సో ఆ రకంగా వాళ్ళకి ముందు నుండే క్లియర్ ఉంది దట్ ఎప్పుడైనా నేను వెళ్తా అని చెప్పి. వాళ్ళు ఇంకా ఎర్లీగానే రిజైన్ చేసేసి వెళ్ళిపోమని చెప్పాను. నేను ఇంకా కొంచెం లేట్ చేశాను. అచ్చా సార్, 6 సంవత్సరాల్లో ఒక అటెంప్ట్ ఫెయిల్ అవుతూ వస్తున్నప్పుడు అంటే పేరెంట్స్ మనకి సపోర్ట్ చేస్తారు, మీకు కానీ ఎవరికైనా సరే. కానీ మనకున్న ఒక సర్కిల్ ఉంటది, అదే ఎందుకురా ఇంకా చదువుతా ఆపు అని కొంతమంది కానీ, లేదా మీ పేరెంట్స్ మీ బంధువులు కూడా ఇంకా స్మృతికి పెళ్లి చేసేయండి చాలు, చదివి చాలే అని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు కూడా మంచిదే వాళ్ళ ఉద్దేశం, చెడు ఉద్దేశం కాదు. ఆ విధంగా మీకు ఈ ఫోర్స్ ఎప్పుడైనా ఎదురైందా, స్ట్రెస్ అది? చాలా ఎదురైంది. 6 ఇయర్స్ చాలా లాంగ్ టైం కదా, సో చాలా ఎదురైంది. చాలా మంది క్రిటిసైజ్ కూడా చేశారు. చాలా మంది అంటే ఏం రాకుండా ఇంట్లో పడున్నాడు, రిజైన్ చేసి వచ్చి అని చెప్పి అనుకున్నారు. జాబ్ పోయిందేమో, జాబ్ పోతే ఏదో సివిల్స్ వంక పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అని చెప్పి అనుకున్నారు. అలా చాలా మంది అనుకునే వాళ్ళు అనుకున్నారు. బట్ అవును. అదే నాకు తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు ఏంటి అని చెప్పి, ఏం జరుగుతుంది అంటే ఎలా ప్రిపేర్ అవుతున్నా ఏంటి అని చెప్పి నాకు మా ఫ్యామిలీకి తెలుసు. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు బయట వాళ్ళ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నా మీద అంత ప్రెషర్ ఏం తీసుకోలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్లీ డిమోటివేట్ అవుతారు, జనరల్ గా ఎవరైనా అవుతారు. సార్, ఛత్తీస్గఢ్ వెళ్ళేసరికి అప్పటికే దంతెవాడ ఆ ప్రాంతం అంతా కూడా నా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అని చాలా మంది తెలుసు. మీ పేరెంట్స్ కానీ లేదా మీకు కానీ ఎందుకు వెళ్ళావరా, ఎందుకు వచ్చావరా, ఎందుకు మనకు ఆ ఛత్తీస్గఢ్ క్యాడర్ అలాట్ అయిందని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ హోమ్ స్టేట్ రాని ఏ ఆఫీసర్ అన్నా కొంచెం ఫీల్ అవుతారు, అరే మన స్టేట్ రాలేదు అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం పక్కనే తెలంగాణ పక్కనే ఉన్న స్టేట్ కాబట్టి కొంచెం ఆ రకంగా హ్యాపీ. అండ్ నాకు కొంచెం ముందు నుండే ఆపరేషన్ ఇంక్లినేషన్ ఉండే, చేయాలి అని చెప్పి. ఆ టైప్ లో కొంచెం యూనిఫామ్ వేసుకుందే యాక్షన్ ఓరియంటెడ్ వర్క్ ఉండాలని చెప్పి ఉండింది ముందు నుండే. సో ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు కూడా అదే పాజిటివ్ ఫీలింగ్ ఉండే దట్ ఇక్కడైతే కొంచెం నక్సల్ ఫ్రంట్ లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఏదైనా మంచి ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని ముందు నుండే కొంచెం ఉండింది. బట్ అది ఇంత పెద్ద ఆపరేషన్ అయిద్దని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. బట్ అదొక లక్కీ ఇది. సార్, ఫస్ట్ పోస్టింగ్ మీకు దంతెవాడేనా? లేదండి, ఇది సెకండ్ పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్ ఎస్డిపిఓ లాగా నేను అంబికాపూర్ అని చెప్పి నార్థన్ ఛత్తీస్గఢ్ లో ఉన్నాను. ఇది సెకండ్ పోస్టింగ్, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ దంతెవాడ సెకండ్ పోస్టింగ్. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ మీకు ఛాలెంజ్ ఏముందండి? ఫస్ట్ పోస్టింగ్ నార్మల్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ అదంతా ఇట్స్ లైక్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ అండి. నార్మల్ రెగ్యులర్ దాంట్లో నుండి అక్కడ ఏం ఛాలెంజింగ్ అలా ఏం లేదు. సింపుల్ డిస్ట్రిక్ట్ అండ్ చాలా మంచి డిస్ట్రిక్ట్, రేంజ్ హెడ్ క్వార్టర్. సో మంచి డిస్ట్రిక్ట్, అక్కడ రెగ్యులర్ క్రైమ్ సాల్వ్ చేయడం అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అదే డ్యూటీ. ఓకే సార్, సెకండ్ పోస్టింగ్ వచ్చారు, ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. దంతెవాడ అంటే కానీ పాబుజిమాడు ఇది పురాతం అంతా కూడా. ఈ లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు? లీడ్ గురించి అంటే నేను అంటే కంప్లీట్లీ ఎగ్జాక్ట్ చెప్పలేనండి. మన ఆపరేషన్ సీక్రసీ మెయింటైన్ చేసేయడానికి నేను అది కంప్లీట్లీ చెప్పలేను. బట్ జనరల్లీ మాకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది అండ్ అక్కడ ఉండే లోకల్ వాళ్ళు చెప్పడం కానీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మేము కొంచెం ఇంకా ఏరియల్ సర్వేలెన్స్ వాటిలలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. సో మీరు అన్నట్టు అక్కడ నెట్వర్క్ ఉండడం చాలా కష్టం కాబట్టి ఆ ఏరియాలో ఎస్పెషల్లీ అబుజ్మాడ్లో చాలా థిక్ ఫారెస్ట్ అది. సో అక్కడ ఇన్పుట్స్ కొంచెం రేర్ గానే వస్తాయి. బట్ స్టిల్ ఈ పర్టికులర్ ఆపరేషన్ లో మాకు మా స్టేట్ ఎస్ఐబి నుండి ప్రాపర్ ఇంట్ ఉండింది. సో దానికోసమే మేము చాలా రోజుల నుండి ఏరియా టార్గెట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా వెంటనే ఆపరేషన్ ప్లాన్ చేసేసుకొని నారాయణపూర్, మా నైబరింగ్ డిస్ట్రిక్ట్ నారాయణపూర్. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఆపరేషన్ అయింది దంతెవాడ అండ్ నారాయణపూర్ బార్డరింగ్ ఏరియా. సో ఈ 2 డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ కంబైన్డ్ గా కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది, దంతెవాడ అండ్ నారాయణపూర్ 2 డిస్ట్రిక్ట్ కంబైన్డ్ ఫోర్స్. సార్, అక్కడ మీకు ఇంకొక ప్రాబ్లం సార్, టెరైన్ ప్రాబ్లం. ఎస్.
ఆ టెరైన్ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారండి ఇక్కడ? టెరైన్ మిగతా చాలా టెరైన్ టఫ్ వేరు, టెరైన్ అండి. అది సో అబుజ్మా టెరైన్ యాక్చువల్లీ చాలా టఫ్ టెరైన్, అది చాలా కొండలెక్కి దిగడం అండ్ చాలా లోపలికి వెళ్తా ఉంటే మీకు ఫారెస్ట్ చాలా డెన్స్ అవుతా ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది మాకు. ఇంత ముందు కూడా నేను ఆపరేషన్స్కి వెళ్ళేవాడిని. సో ఈ ఛాలెంజ్ మాకు ఎప్పుడు ఉంటుంది, ఆ టెరైన్ ఛాలెంజెస్. ఎందుకంటే మాకు లోకల్లో అలాంటి టెరైన్ అలవాటు ఉండదు నార్మల్ రెగ్యులర్ గా ఎవరికైనా. సో వాళ్ళు నక్సలైట్స్ అంటే అదే ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి టెరైన్ మొత్తం ఐడియా ఉంటుంది. సో మనకి ఎనీ ఆపరేషన్కి వెళ్ళినా మాకు అదొక ఛాలెంజ్ ఉంటుంది, టెరైన్ ఛాలెంజ్. బట్ అట్ ద సేమ్ టైం ప్లానింగ్ ప్రాపర్ గా చేసి ఎస్పీ సార్ గారు కానీ ఐజీ సార్ గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అవుతారు, డిఐజీ సార్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు ప్లానింగ్ లో. అండ్ ఫీల్డ్ కమాండర్స్ ని కూడా అందరిని పిలిచి మేము ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎలా ఎంటర్ అవుదాం ఏంటి అని చెప్పి అలా సార్ సక్సెస్. మీరు ఏ రోజు లోపలికి ఎంటర్ అయ్యారు, వెళ్ళిన తర్వాత ఇన్ని కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళ ఆపోజిట్ కనబడడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందా, లేదు డైరెక్ట్ గా ఫైర్ ఓపెన్ చేశారా? లేదండి, థర్స్డే రోజు మేము లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని గంటలు బయలుదేరారండి థర్స్డే నాడు? థర్స్డే రోజు అరౌండ్ మేము మధ్యాహ్నం అలా హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యి మేము మా లాంచింగ్ సార్ పాయింట్ మీరే కి మీరే మీరే సిఓ దానికి? కంప్లీట్ కమాండింగ్ ఆఫీసర్ నేనే అక్కడ ఆన్ మీరు ఫీల్డ్. కదా, మీరు బీపీ జాకెట్లు అని వేసుకుని వెళ్ళారా? మేము జనరల్ గా బీపీ జాకెట్స్ వాడము, ఎందుకంటే ఆ టెరైన్ కి బీపీ జాకెట్స్ వేసుకుంటే మేము ముందుకు వెళ్ళలేము. సో ప్రాక్టికల్ ఛాలెంజెస్ వల్ల బీపీ జాకెట్స్ వేసుకోం. బట్ మాకు ఆల్రెడీ హెవీ లోడ్ ఉంటుంది, మా రేషన్ కానీ అదంతా తీసుకొని వెళ్ళడం, వాటర్ కానీ అమ్యునిషన్ కానీ అవన్నీ తీసుకొని వెళ్ళడానికి మాకు ఆల్రెడీ చాలా హెవీ లోడ్ అయిపోతుంది. సో దానిపైన మేము ఇంకా బీపీ జాకెట్ వేసుకుంటే మేము జంగల్లో ముందుకు వెళ్ళలేము ఇంకా. సో అందుకే ప్రాక్టికల్ డిఫికల్టీ వేసుకోవాలి, బట్ ప్రాక్టికల్ డిఫికల్టీ వల్ల మేము అందరం ఎవరు బీపీ జాకెట్ లేకుండానే వెళ్తాం. సో ఇది కరెక్టా కదా కూడా తెలియదు, బట్ జనరల్ అయితే ఇంకా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మేము ముందుకు వెళ్ళాలి అంటే బీపీ జాకెట్స్ తో అవ్వదు. సో సార్ మీరు వెళ్ళకపోవడం, అది వెళ్ళకపోవడం మీ ఆఫీసర్ యొక్క చాయిస్, కానీ సాధారణంగా అటువంటి ఆంబుష్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీపీ వేసుకోవాలి మస్ట్ అని చెప్తారు కదా? యా బీపీఎస్ కూడా మస్ట్, బట్ జనరల్లీ అదే చెప్తున్నాండి, ఈ టెరైన్ కి మేము బీపీ వేసుకుంటే కొంచెం ఫోర్స్ మొబిలిటీ తగ్గిపోద్ది. సో అందుకు చాలా రోజుల నుండి మేము ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు బీపీ జాకెట్ వేసుకోకుండానే వెళ్తున్నాం. బట్ రిస్కీ, బట్ అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ఆ రిస్క్ కొంచెం తీసుకోవడం తప్పదు. అండ్ చాయిస్ నేను ముందు నుండే ఆపరేషన్కి వెళ్తా అని చెప్పి మా ఎస్పీ సార్ గారికి తెలుసు. సో సార్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఐజీ సార్కి కూడా తెలుసు దట్ నేను ఆపరేషన్కి వెళ్తా అని చెప్పి. సో సార్ కూడా ఎప్పుడు నో అనలేదు, సో కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు అందరూ. సో అలా నాకు లక్కీగా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది ఆపరేషన్ లో. సార్ గురువారం నాడు మీరు మధ్యాహ్నం బయలుదేరారు. మీరు వెళ్తున్నప్పుడు డ్రై రేషన్ తీసుకున్నారా, రేషన్ ఏం పెట్టుకెళ్ళారు? డ్రై రేషన్ జనరల్లీ పెట్టుకుంటామండి మేము. చాలా వరకు డ్రై రేషన్ ఉంటుంది. ఒక 1-2 days ఎన్ని రోజులు పట్టుకున్నారండి, ఎన్ని రోజుల వరకు పెట్టుకున్నారు? సో మోస్ట్లీ మేము 2 days ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటే 3 days వరకు సరిపోయేంత పెట్టుకుంటాము. బట్ జనరల్లీ అది కూడా వెయిట్ ఎక్కువైపోద్దని కొంచెం తక్కువ తీసుకెళ్తాం. ఇంకా లాస్ట్ డే ఏదో రిటర్న్ వచ్చాక మ్యాగీ మీద అలా సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం సేఫ్ ఏరియాకి వచ్చాక కొంచెం ఏదో చిన్న మ్యాగీ చేసుకోవడం అలా, అంతే. బిస్కెట్లు, మ్యాగీలు, చిప్స్, వాటి మీద డ్రై ఫ్రూట్స్ అలానే. సార్ మీరు గురువారం నాడు మధ్యాహ్నం బయలుదేరిన తర్వాత స్పాట్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? వెళ్ళిన దారిలోనే మీకు వాళ్ళు ఆపోజిట్ అయ్యారా, లేదు మీరు ఇంకా వెళ్ళిన తర్వాత మన పిన్ పాయింట్ కి వెళ్ళే వరకు ఏమైనా మీకు ఆపరేషన్ స్టార్ట్ అయింది? సో బేసికలీ నేను అన్నట్టు థర్స్డే మధ్యాహ్నం మేము మా హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అయ్యామండి. సో మేము లాంచ్ చేద్దామనే పాయింట్ కి అరౌండ్ మేము 4 గంటలకు అలా రీచ్ అయ్యాము సాయంత్రం. సో అక్కడ నుండి మేము నడవడం స్టార్ట్ చేసి ఒక 20-25 kilometers లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం జంగల్లోకి. సో అక్కడ మాకు ప్లాన్ ప్రకారం బయట అంటే అండి, సో మేము 20-25 kilometers లోపలికి వెళ్తేనే మాకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సో దారిలో ఏంటంటే మావోయిస్టులకి అలర్ట్ చేయడానికి క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు. సో దానివల్ల మాకు మధ్య మధ్యలో కొంచెం మా ఆపరేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది, వాళ్ళు క్రాకర్స్ పేల్చడం జరిగింది. అండ్ దాంట్లో మేము కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి 20-25 kilometers నైట్ అంతా నడవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మేము అనుకున్న టార్గెట్ లొకేషన్ రీచ్ అయ్యి, సో అదే అంటే వాళ్ళు క్రాకర్స్ కాల్చి వాళ్ళకి లోపల అలర్ట్ చేశారు. అలర్ట్ చేశారు. బట్ స్టిల్ మేము అదే అనుకున్నాం, మరి ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్దామో అని చెప్పి అనుకున్నాం. బట్ స్టిల్ మేము అదే ధైర్యంతో ముందుకు వెళ్ళాం. సరే చూద్దాం, మేము చాలా పెద్ద ఏరియా కవర్ చేస్తామండి. సో అందుకు మాకు కాన్ఫిడెన్స్ ఉండే, ఎంత పరిగెత్తినా వాళ్ళు మన టార్గెట్ చేసిన ఏరియా లోపలే ఉంటారు. ఎంతమంది మీరు మొత్తం టీం అంతా ఉన్నారండి? అది నేను చెప్పలేనండి ఇప్పుడు, ఆపరేషన్ సీక్రెట్ చెప్పలేము. సో బట్ చాలా పెద్ద టీమే. అండ్ అక్కడ నక్సల్స్ ప్రెజెన్స్ కూడా మాకు ఆల్మోస్ట్ 70-80 members ఉన్నారు అని చెప్పి ముందు నుండే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఫీల్డ్ లో కూడా అంతమంది దొరికారు మాకు. బట్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ గా మేము వాళ్ళని సర్కిల్ చేసి అంత చేసి ఫైరింగ్ అరౌండ్ ఫ్రైడే రోజు మార్నింగ్ 11 o'clock నుండి స్టార్ట్ అయిందండి. 11 o'clock నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సాయంత్రం 6:30-7 వరకు కంటిన్యూస్ ఫైరింగ్ అవుతుందంటే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇస్తూ వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుండేవాళ్ళు. సో కంటిన్యూస్ మాకు అన్ని సైడ్స్ నుండి మాకు ఫైరింగ్ అవుతూనే ఉంది.
360 degrees మొత్తం అన్ని సైడ్స్ నుండి వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అంటే బ్రేక్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ మా ఫోర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి కౌంటర్ ఫైర్ ఇచ్చారు. సో కౌంటర్ ఫైర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అర్థమైపోయింది ఇరుక్కుపోయాం లోపల అని చెప్పి. సో దాంట్లో ఇంకా వాళ్ళు గివప్ చేసేసి వాళ్ళ దగ్గర అమ్యునిషన్ అయిపోయిందో ఏంటో తెలియదు. ఫైరింగ్ ఆల్మోస్ట్ సాయంత్రం వరకు నడుస్తూనే ఉండింది. సో వాళ్ళు కౌంటర్ ఫైర్ చేసి అంత అయిపోయిన తర్వాత సర్చింగ్ లో మాకు 31 బాడీస్ అండ్ అరౌండ్ 33 వెపన్స్ దొరికాయండి. ఓకే సార్, ఆపరేషన్ లో మీరు మన ఐజీ గారు చెప్తున్నట్లుగా 18 మంది మగవారు, 13 మంది అమ్మాయిలు దొరికారు, మహిళలు అంటారు. రైట్. ఓకే, కానీ అందులో కొంతమంది ఆదివాసులు ఉన్నారు, మావోయిస్టులు కాదు అంటూ పౌర హక్కు సంఘాలు అంటున్నాయి. అదంతా బూటకు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. లేదండి, అంటే అది ప్రతిసారి వాళ్ళు చెప్పేదే. సో దాంట్లో ఈసారి ఆపరేషన్ లో అసలు ఏ డౌట్ లేదు. ఎందుకంటే కంపెనీ నెంబర్ 6 PLGA కంపెనీ నెంబర్ 6 ఈజ్ వెరీ స్ట్రాంగ్ టీం వాళ్ళది. మావోయిస్టులది చాలా చాలా స్ట్రాంగ్ ఫైటింగ్ టీం వీళ్ళది. సో వాళ్ళు కంప్లీట్లీ యూనిఫామ్ లో ఉన్నారు, వెపన్స్ తో ఉన్నారు. మాకు 31 బాడీస్ అండ్ 33 వెపన్స్ దొరికాయి. సో బాడీస్ కంటే ఎక్కువ వెపన్స్ దొరికాయి. అది ఒకవేళ సివిలియన్స్ ఆర్ ఇలా ఉంటే వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉండొద్దు. సో ఇన్ని వెపన్స్ దొరకడం, బాడీస్ కంటే ఎక్కువ వెపన్స్ కూడా దొరికాయి. అంటే మా ఎన్కౌంటర్ లో ఇంకా ఏం జరిగిందంటే ఇంకా చాలా మంది ఎక్కువ మంది ఇంజూర్డ్ అయ్యారు. నేను అన్నట్టు 60-70 మెంబర్స్ ఉండే అక్కడ. సో ఎక్కువ మంది ఇంజూర్ అయ్యారు. వాళ్ళు వెపన్స్ పడేసి వాళ్ళు బాడీస్ తీసుకెళ్లిపోతారు. మిగిలిన బాడీస్ ఎంతవరకు వెళ్ళేది అంతవరకు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు ఆల్వేస్. సో దాంట్లో మాకు ఇంకా బాడీస్ రికవర్ అవ్వలేదు. బట్ ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ ఇది ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా అక్కడ బాడీస్ అంటే మాకు 31 రికవర్ చేయగలిగాం. మాకు బట్ ఇంకా అక్కడ ఇంజూర్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సార్, అందులోంచి నంబాల కేశవరావు గారు కానీ లేదంటే తక్కిడిపల్లి వాసుదేవ్ గారు ఎస్కేప్ అయ్యారు అంటున్నారు, వాస్తవం అంటారా? ఇంకా కంప్లీట్ ఐడెంటిఫికేషన్ అవ్వలేదండి బాడీస్ ది. సో ఇప్పుడు అయితేనే ఉంది, ఇంకా ప్రాసెస్ ఉంది. సో అది అయ్యాక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకటేసారి అఫీషియల్లీ రిలీజ్ చేస్తాం ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి. బట్ పెద్ద క్యారెక్టర్ ఉన్నారు. ఓకే సార్, కంప్లీట్ గా అబుజ్మండ్ నుంచి టీం మన బ్యాక్ వచ్చిందా లేదా ఇంకా లోపల సర్చింగ్ అవుతుంది? ఇప్పుడు వచ్చేసిందండి, మొత్తం వచ్చింది. ఇంకా యాక్చువల్లీ మురళీధర్ గారు నేను వెళ్ళాలి, ఎస్పీ సార్ కాల్ చేస్తున్నారు. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్ దీన్ని ఇప్పుడు దీని జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, లేదు యుద్ధం అని పిలుస్తారా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వల్ల అయిన యుద్ధం అనే చెప్పాలి. సార్ నెక్స్ట్ మీ గోల్ ఏంటండి? అబుజ్మండ్ ఇంకా ఆపుతారా, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ముందుకు వెళ్తున్నామండి. ఇంకా క్యాంప్స్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ పెద్ద టార్గెట్ బెటాలియన్ టార్గెట్ చేసేది ఉంది మాకు. సో దట్ విల్ బి ద లాస్ట్ నీల్ ఇన్ ద కాఫిన్ లాగా ఉంటుంది. అది పెద్ద ఆపరేషన్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. ఓకే సార్, దీంట్లో చర్చల ద్వారా దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారా? చర్చల ద్వారా ట్రై చేస్తూనే ఉన్నామండి. సరెండర్స్ కూడా అవుతూనే ఉన్నాయి. బట్ అదే వాళ్ళు లొంగిపోతేనే బెటర్. ఈ టైంలో మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది మార్చ్ 2026 వరకు నక్సల్స్ కంప్లీట్ ఎలిమినేట్ చేసేయాలని చెప్పి. సో చర్చల వరకు వస్తే వెల్ అండ్ గుడ్, బట్ లేకపోతే ఆపరేషన్స్ తో అయినా ఎలిమినేట్ చేసేయాల్సింది. ఓకే, ఇప్పటికైనా అడవుల్లో దాక్కుని ఎవరైతే అడవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రండి, జనజీవన సంస్థలు కలవండి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను అందించడానికి మేము సిద్ధం అంటున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చర్చలకు ఆహ్వానం కల్పించింది కాబట్టి ఇప్పటికైనా రండి, మాట్లాడండి. ఆదివాసీలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా ప్రభుత్వం ద్వారా చేయడానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉందని శృతికి చెప్తున్నారు. శృతికి చెప్తున్నట్లుగా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ 2026కి ఒక టార్గెట్ ఇచ్చింది కాబట్టి అంతవరకు పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా అజ్ఞాతులు ఉన్న క్యాటర్ అంతా కూడా బయటకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి వారు అనుకున్నట్లుగా ఆదివాసీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతేనుంది. అప్పుడే అబుజ్మండ్లో కాల్పుల మోత ఆగిపోయి ఇరు పక్షాలు కూడా, అంటే ఇటువైపు నక్సల్ చనిపోవడం కాదు, ఇటువైపు మరోవైపు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఆదివాసీలు నలిగిపోకుండా ఉండాలంటే దీనికి పులి స్టాప్ పడాల అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నక్సల్ తరపున ఎవరో కానీ ప్రభుత్వం తరపున వచ్చి చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మొత్తమే తీసుకుంటే ఒక తెలంగాణ అబ్బాయి ఫస్ట్ ఆపరేషన్ అబుజ్మండ్లో కాలు పెట్టి సక్సెస్ అయ్యారు. ముందు అబుజ్మండ్లో కాలు పెట్టిన తెలంగాణ యువకుడికి, యంగ్ IPS ఆఫీసర్ కి, స్మృతి రాజనాలకి కంగ్రాట్స్ చెప్తూ ఇది స్మృతి అబుజ్మండ్ అడవులపై స్మృతితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుపుతాం. స్మృతికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఎన్కౌంటర్ చేయడమే మీరు కాదు, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలందరికీ మీరు అందుబాటులో ఉండాలి. సామాన్యుడి వైపు మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.